శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఒక పరమ పవిత్రమైన ఆత్మను, పరంధామ నివాసిని, ఆ పరంజ్యోతి స్వరూపుని బిడ్డనైన నేను ఈ సాకార సృష్టిలో అవతరిత ఆత్మగా పవిత్రమైన భారతదేశంలో పరంధామ నివాసి తండ్రి బిడ్డగా భారతదేశాన్ని సుసంపన్నంగా తయారు చేయుటకు ఆధారమూర్తిగా ఓం శాంతి వానప్రస్థాశ్రమాన్ని స్థాపించి ఆ ఈశ్వరుడు నన్నిక్కడ స్థిరపరిచాడు. నా పాత్ర ఇక్కడ కొంతకాలం ఉన్నట్లుంది. ఆ పాత్ర చేయుటకు ఈ సాకార సృష్టిలో ఈ సాకార శరీరం ద్వారా ఈ ఆఖరు జన్మలో నాకు అంతిమ సమయంలో ఈ పాత్ర ఇచ్చారు. నేను అనేక జన్మల అంతిమ సమయంలో వానప్రస్థునిగా ఆ పరంజ్యోతి స్వరూపుడు పరమాత్ముని బిడ్డగా ఈ సృష్టిని పరివర్తన చేయుటకు సంస్కారాలను కలుపుకొని ఈ సాకార సృష్టిలో అందరితో కలిసి పాత్ర అభినయిస్తూ నేను వేరు, నా సోదర ఆత్మలు వేరు అని నేను నాదనే భావము లేకుండా అందరినీ కలుపుకొని అవతారమూర్తి పరంధామ నివాసి పరమాత్మునితో అందరినీ సన్నిహిత సంబంధం ఏర్పాటు చేసి వారందరినీ కూడా ఆత్మాభిమానులుగా పరమాత్మాభిమానులుగా ఈ సృష్టిని పరివర్తన చేయుటకు ఆధారం చేసి వారందరితో కలుపుకొని ఈ వానప్రస్థాశ్రమాన్ని వాణికి దూరంగా శబ్దానికి అతీతంగా మన ఇల్లైన పరంధామానికి తీసుకుపోలుటకు ఈ సృష్టిపైన అవతరించిన ఆత్మలలాగా పరిస్థాలుగా ఆ పరమాత్మునితో సత్సంగాలని కలుపుకొని అందరూ నా వాళ్ళే, అందరూ నా సోదరాత్మలే, అందరము సేవార్థంగా ఈ భూమిపైన అవతరించిన ఆత్మలం అని కలుపుకోలుతనముతో ఈ సృష్టిని పరివర్తన చేయుటకు సోదర ఆత్మలందరినీ ఈ సృష్టిపైకి తీసుకువచ్చి సహయోగమిచ్చి సంస్కారాలను కలుపుకొని ఈ అనంతమైన పాత్ర చేయుటకు అవతరించిన ఆత్మలుగా పరివర్తనాత్మలుగా పరివర్తన సమయంలో పరివర్తనై సోదర ఆత్మలందరినీ బాబాకు సమీపంగా సత్సంగాలను గలుపుకుంటూ ఈ సృష్టిని పరివర్తన చేస్తున్నాం. అంటే ఈ సాకార సృష్టిని అవతరిత ఆత్మగా కలుపుకుంటూ సంస్కారాలను పరివర్తన చేసుకుంటూ అనేక జన్మల పాత సంస్కారాలను సంస్కార రూపంగా ఈ కొత్త సృష్టికి అనుకూలంగా పరివర్తన చేస్తున్నాం. అంటే ఈ పాత ప్రపంచాన్ని
రాబోయే కొత్త ప్రపంచానికి, స్వర్గానికి సమానంగా తీర్చిదిద్దే ఏర్పాటు చేయుటకు ఒకరిని ఒకరు సోదరాత్మలుగా భావిస్తూ, సోదరీ సోదరులుగా కూడా సంబంధాన్ని దూరం చేస్తూ, అందరము సోదరులమే, అందరము ఆత్మలమే, అందరము ఈ సృష్టిని పరివర్తన చేయుటకు సంస్కార సహితంగా పరివర్తన చేస్తున్నాం. అనగా ఈ సృష్టిని పరివర్తన చేయుట అందరి కర్తవ్యం. ఈ పంచతత్వాలు కూడా తమోప్రధానమైపోయి తమోప్రధాన సృష్టిని తయారు చేస్తున్నాయి, కానీ సతోప్రధానంగా మారటం లేదు. సతోప్రధాన ఆత్మలుగా మొదట పరివర్తన అయి ఆ పరివర్తనా శక్తితో పరివర్తన తీసుకొని రావాలి. దాని కొరకు ఎందరో పాత ఆత్మలు పరివర్తన కాలేక నా సంస్కారం ఇంతే, నేను మారలేను, నా వల్ల కాదు అని బలహీన సంకల్పాలతో పాత్రలు అభినయిస్తున్నారు. మన బలహీన ఆత్మలం కానే కాదు. ఆ ఈశ్వరుని సంతానమైన మనం ఈశ్వరాజ్ఞ ప్రకారం ఈ భూమిపైన పరివర్తన తీసుకొచ్చుటకు, ఆధారమూర్తులంగా విశ్వాన్ని పరివర్తన చేయుటకు, విశ్వకళ్యాణకారి ఆత్మలుగా ఈ భూమిని సరిచేయుటకు తిరుగుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో అనేక జన్మల సంస్కారాలను కలుపుకొని అందరినీ నావారు, నా సోదరాత్మలు, మేమంతా ఒక్కటే అనే సంస్కారాలతో మనం ఈ భూమిని పరిశుద్ధంగా తయారు చేయుటకు ఎలా తయారు చేయాలి? తనువు, మనసు, ధనము, మనస వాచ కర్మణ సంపన్నంగా, సంపూర్ణంగా సఫలము చేస్తూ సఫలతామూర్తులుగా పరివర్తనా సమయాన్ని తీసుకొని రావాలి. ఈ భూమిపైన ఎందరో పాత్ర చేసిపోయారు. ఈ భూమి ఒకప్పుడు బంగారు భూమిగా, భగవంతుని జన్మభూమిగా ఉన్న భారతదేశంలో ఒక మూల చిన్న పల్లెటూరి సంస్కారాలతో ఈ భూమిపైకి వచ్చి ఈ భూమిని పరివర్తన చేయుటకు ఈ సౌడునంతా సంపూర్ణంగా మార్పు చేసి ఈ భూమి బంగారు పంటలు పండేందుకు భగవంతుడు అవతరించిన భూమిగా తీర్చిదిద్దుతున్నారు. ఇటువంటి ప్రయత్నం మహానాత్మలైన భగవంతుని పిల్లలు ఈ భూమిని శుద్ధంగా తయారు చేయుటకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సోదరాత్మలంతా ఈ భూమి పనికిరానిది అనుకుంటున్న ఈ బంగారు భూమిని అవతరించిన ఆత్మలైన బ్రహ్మ సంతానం, భాగ్యశాలి ఆత్మలు ఈ భూమిని పరిశుద్ధంగా తయారు చేస్తున్నారు. ఇక్కడ ఏ పంట పండేది కాదు, కానీ ఇప్పుడు భగవంతుడే ఈ భూమిపైన అవతరించి ఈ భూమికి ఆధారమూర్తులుగా, ఉద్ధారమూర్తులుగా తీర్చిదిద్దుతున్నాడు. అంటే భగవంతుని ఆజ్ఞ లేనిది ఏం చెప్తారు? సీమైనా కుట్టదు అని అన్నారు. సీమ కుడుతుందో లేదో తెలియదు, కానీ శివునాజ్ఞ లేకుండా ఈ భూమిపైన ఏ చెట్టు మొలవకుండా ఉండేది. అటువంటి భూమిని ఈనాడు ఎట్లా తయారైపోతుంది? పచ్చని చెట్లతో పలకరించే జన్మభూమిగా, అవతార భూమిగా ఇక్కడ మహానాత్మలంతా వచ్చి పెద్ద పెద్ద మహళ్ళు కట్టుకొని బంగారు పంటలేమో కానీ బంగారు లాంటి భవనాలు నిర్మించుకున్నారు. అటువంటి గొప్ప గొప్ప ఆత్మలంతా వచ్చి పక్కపక్కనంతా చేరుకొని వారి ఆ బంగళాలు చూస్తే ఎంతో ఆనందం అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ ఎందుకు పనికిరాని భూమి అనే భూమిలో పనికిరాని భూమిని పనికొస్తుందో లేదో కానీ
బంగాళాలు మటుకు బ్రహ్మాండంగా ఎగుస్తున్నాయి. ఈ బంగారు పంటలు పండకపోయినా పర్వాలేదు, కానీ బంగారు లాంటి గృహాలను నిర్మించుకొని అందులో ఎట్లుంటున్నారు, ఏసీలు ధరింపజేసుకొని ఐసీలో హాయిగా నిద్రపోతున్నారు. కాబట్టి ఎటువంటి మనసులో ఎటువంటి రాజ్యమో ఎట్లా మారిపోతూ ఉందో సోదరాత్మలంతా అర్థం చేసుకొని అందరూ ఒకటిగా ఒకే భాష ఒకే మాట మాట్లాడుకుంటూ ఈ భూమిని పరివర్తనమే చేయడం కాదు, ఈ బంగారు భవనాలు నిర్మించుకోవడమే కాదు, రాబోయే భవిష్యత్తును మనం తీర్చిదిద్దుకుంటూ భవిష్యత్తులో ఇక్కడ ఎటువంటి మహల్ ఉంటాయో, ఎటువంటి ఆత్మలు ఇక్కడ ప్రత్యక్షమవుతారో రాబోయే భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి సోదరాత్మలు ఎందుకు ఈ భూమిపైకి వచ్చారో, ఎందుకు భగవంతుడు ఈ భూమిపైన తీసుకొచ్చి కూర్చోబెట్టాడో అన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఎవరు దాన్ని ఆపలేరు. త్రిలోకనాథుడైన శివపరమాత్ముడే ఇక్కడ వచ్చి కూర్చున్నాడు. ఇంకా నీకు ఇంకా జరగదు అనేది ఏముంది? ఆయనే జరిపించుకుంటాడు. ఆయనే శివపరమాత్ముడు ఆజ్ఞ వేస్తాడు. ఆ ఆజ్ఞానుసారం అన్నీ నడిచిపోతాయి. అందుకే శివునాజ్ఞ లేని సీమైనా కుట్టదని ఏనాడో పెద్దలు మనకు విన్నవించారు. కానీ ఆ శివుని ఆజ్ఞ చీమలు కుట్టేదనుకో, దోమలు కుట్టేదనుకో కాదు. చీమల లాంటి చిన్న జీవజంతువులు కూడా సంతోషంగా హాయిగా ఈ భూమిపైన జీవరాశులు జన్మ తీసుకొని సంతోషంగా చీమలు చక్కెర తింటూ సంతోషాన్ని వెలుపుస్తుంటాయి. అటువంటి భూమిది. ఈ భూమిని శుద్ధం చేయుటకు స్వయం భగవంతుడే అవతరించాడు. ఆయన ఆజ్ఞ ఏంటి? ఈ భూమిపైన బంగారు పంటలు మనకు అవసరం లేదు. బంగారు బుద్ధి గల ఆత్మలు ఇక్కడ అవతరిస్తారు. ఆ సోదరాత్మలంతా ఎటువంటి బుద్ధి ఉంటుంది? బంగారు లాంటి బుద్ధి పెట్టుకొని బంగారు ప్రపంచాన్ని తయారు చేసుకొని బంగారు భవనాలు నిర్మించుకొని ఎంతో ఆనందమయంగా జీవిస్తారు. అటువంటి ఫలితాలు ఇచ్చే భూమిలో ఈనాడు మనం ఓం శాంతి వానప్రస్థాశ్రమాన్ని నిర్మించుకొని ఆ ఈశ్వరాజ్ఞ ప్రకారం ఇక్కడ పాత్రలు చేస్తూ ఫలితాన్ని ఆశించకుండా ఓం శాంతి వానప్రస్థాశ్రమం అంటే మేము శాంతిగా ఉంటూ శాంతిని స్థాపన చేస్తూ శాంతిని ప్రబోధ చేస్తూ అందరూ శాంతి స్వరూపాత్మలుగా ఈశ్వరీయ సంతానంగా ఈ భూమిని పరిశుద్ధంగా తయారు చేయుటకు తనువు మనసు ధనము మనస వాచ కర్మణ అన్నిటినీ కూడా త్యాగం చేసి ఎంతో సేవ చేయుటకు నిమిత్తంగా ఉన్నారు. అటువంటి సోదరాత్మలందరినీ మనము ప్రోత్సహించి ఎక్కడెక్కడో ఉన్న వారిని అందరినీ ఇక్కడ తీసుకొని వచ్చి బంగారు ప్రపంచాన్ని తయారు చేసుకున్నటకు సోదరాత్మలంతా పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకొని హాయిగా ఆనందంగా అనుభవిస్తున్నారు. అంటే ఎటువంటి భూమో ఎలా తయారైందో ఎప్పుడు ఎలా తయారు కాబోతా ఉందో కూడా సోదరాత్మలందరూ గమనించాలి. ఎందుకంటే ఈ భూమి పూర్తి చవట భూమి. ఈ చవట భూమిలో ఏది బతికేది కాదు. ఏ వృక్షం పెట్టినా ఒక వేప వృక్షం తప్ప కంప చెట్లు తప్ప తినే ఆహారానికి పనికొచ్చేది ఒక్కటి బతికేది కాదు. కానీ ఈనాడు తినే ఆహారం ఎక్కడైనా దొరుకుతుందేమో కానీ ఇటువంటి భవనాలు దొరకవు.
ఈ బంగారు లాంటి భవనాలు రెంట్కు దొరకవు. కారణం ఏంటి? ఊరిలో అందుబాటులో దగ్గరలో ఇటువంటి పెద్ద పెద్ద భవనాలు చౌకగా అందరికీ అందుబాటు అవుతున్నాయి. కాబట్టి సోదరాత్మలు, అనేక జన్మల తపస్సు ఫలం ఈ ఆఖరు జన్మలో ఈ బ్రహ్మకుమారి కుమారులు అవతరించిన ఆత్మలమైన మనమంతా అవతారమూర్తులుగా ఈ భూమిని శుద్ధం చేసుకొని కొత్త కొత్త భవనాలు, పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకొని సుఖమైన నిద్ర అనుభవిస్తున్నారు. కాబట్టి నేను నాదనే దేహాభిమానాన్ని పక్కన పెట్టి మేమంతా ఒక్కటే, మేమంతా ఈశ్వరీయ సంతానం, ఈశ్వరీయ సంతానము ఈశ్వరుని ద్వారా అవతరించిన ఆత్మలం, అవతారమూర్తులం. కాబట్టి మా తనువు, మా మనసు, మా ధనాన్ని సంపూర్ణంగా సఫలం చేసుకొని సంపన్నంగా తయారు చేసి రాబోయే స్వర్గానికి అనాది ఆత్మలుగా, అవతరించిన ఆత్మలుగా బ్రహ్మకుమారి కుమారుల పేరుతో ఈ భూమిని పరిశుద్ధంగా తయారు చేసుకుంటున్నాం. అంటే ఇక మీదట ఏదో సౌట భూమి, ఇది పనికిరాని భూమి అనాల్సిన అవసరం లేదు. ఈ భూమిలో బంగారు వేసినా కూడా బంగారుగానే తయారైపోతుంది. అది మార్పుయి రాగిగా అవదు. కారణం, రాగిని బంగారు తయారు చేసే భూమి ఇది. అందువలనే ఎందరో ఈ భూమిని సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేశారు, కానీ ఎవరి సొంతం కాలేదు. ఈశ్వరుడు సొంతంగానే ఉండిపోయింది. మరి ఎంత భాగ్యము! ఆ ఈశ్వరుడు ఎంత ఇక్కడున్న ఆత్మలందరికీ ఎంత పుణ్యాత్మలు తయారు చేస్తున్నాడు. ఈ భూమిలో బంగారు వేసినారా అనిపించేట్టుగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏమి పనికిరాని భూమి అనే దాంట్లో ఇక్కడ అందరూ పెద్ద ధనవంతులు వచ్చి చేరుకొని బాగా హాయిగా ఉంటున్నారు. కాబట్టి ఎంత సంతోషము! సంతోషమైన వార్తను వింటూ సంతోషాలను అనుభవం చేస్తూ సంతోషి మాతలాగా మనము పాత్రలు చేయాలి. ఇప్పుడే చేయాలి, ఎప్పుడో కాదు. ఈ భూమిని పరిశుద్ధంగా తయారు చేయటకు ఈనాడు ఎవరు వచ్చారు ఇక్కడికి? ఒక్కసారి ఆలోచించండి. ఈ భూమిపైన పరిశుద్ధమైన మనస్సు గల ఆత్మలు, ఈశ్వరీయ సంతానం ఇక్కడికి వచ్చి స్వర్గం ఎక్కడో లేదు, ఇక్కడే స్వర్గం ఉంది, స్వర్గద్వారాలు తెరుచుటకు స్వయం పరమాత్ముడే మమ్మల్ని పంపించాడు. ఇక్కడి నుంచి మనము స్వర్గాన్ని తీసుకొని రావాలి. స్వర్గాన్ని తాపన చేసి స్వర్గంలో ఇక్కడ భవనాలు నిర్మించుకోవాలి. అటువంటి పాత్ర చేయటికే ఇక్కడ సోదరాత్మలు, సోదరులందరూ కూడా ఈ భూమిపైన దృష్టి పడింది. ఆ దృష్టిని సొంతం చేసుకుంటూ కొందరు ప్రయత్నం చేశారు. కానీ భగవంతుని ఆజ్ఞ లేకుండా ఎవరి సొంతం కాదు. అందువలనే అందరివాడు నావాడు, అందరివాడు నావాడు ఎవరు? ఈశ్వరుడు. ఆయన ఎవరి సోదరం కాదు, తను సొంతంగా అందరినీ తన వాళ్ళగా చేసుకుంటాడు. ఆ ఆజ్ఞానుసారమే ఇక్కడ నడుస్తున్నాయి, ఈ పాత్రలు జరుగుతున్నాయి, ఇక్కడ భవనాలు తయారవుతున్నాయి, వృక్షాలు పెరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా సోదరాత్మలంతా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని అర్థసహితంగా నడుచుకోవాలి. ఎవరిని కించపరచడం కానీ, ఎవరిని పక్కకు తోయడం కానీ, ఎవరిని మోసగించడం కానీ ఇక్కడ జరగదు. ఎందుకంటే అందరివాడు ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడు. అందరి మేలు జరుగుతుంది. అందరికీ
సుఖము, శాంతి, సంపద సంపూర్ణంగా లభిస్తుంది. దాని కొరకు మనమందరము ఒక్కటే, మనమందరము సోదరీ సోదరులతో సహా మనందరిది పాత్ర ఒక్కటే. అందరూ ఈశ్వరీయ సంతానమే. అనేక జన్మలు పాత్ర అభినయించి ఆఖరు జన్మలో ఈ భూమిపైన శరీరాలు వదిలి మన వాణికి దూరంగా వానప్రస్థాశ్రమంలో ఉంటూ ఈ శరీరాలను సమాప్తం చేసి సమాప్తమైన తర్వాత మన ఇల్లు చేరుకోవాలి. ఇదే అందరి ఉద్దేశము, అందరి ఆలోచన. ఇప్పుడు లేకుంటే మరెప్పుడు లేదు. ఎప్పుడో చేస్తామనేది కాదు, ఇప్పుడే చేయాలి. ఎందుకు? రేపు అనేది మనకు రాకూడదు. మన హిస్టరీలో రేపు అనేది ఉండదు. ఇప్పుడే ఈ క్షణంలోనే మనము సంపూర్ణంగా కావాలి, సంపూర్ణంగా తయారు చేయాలి మన సోదరాత్మలందరినీ. కాబట్టి ఈరోజు ఏది యుగ ఆది. యుగాది అంటే ఉగాది కాదు, యుగ ఆది. ఈ విశ్వానికంతకు యుగ ఆది ఒక్కటే. యుగ ఆదిలో ఈ భూమిపైన ప్రతిజ్ఞ చేసి జ్ఞానామృతాన్ని స్వీకరించి జ్ఞానాన్ని అందరికీ సోదరాత్మలకు ఇస్తూ జ్ఞానామృతాన్ని సోదరాత్మలకు తాపుతూ మనము ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాము, ఏం చేయబోతున్నాం, ఎందుకు మనం ఇక్కడికి వచ్చాము, ఏమి తీసుకుంటున్నాం, మనం ఏం తీసుకుంటున్నాం? అమృతం తీసుకుంటున్నాం. జ్ఞాన అమృతం. జ్ఞాన అమృతం ద్వారా మనం ఏమవుతున్నాం? సంపూర్ణ జ్ఞాని యోగి ఆత్మలకై విశ్వకళ్యాణమే స్వకళ్యాణంగా భావిస్తూ విశ్వాన్ని పరివర్తన చేసి మనము సంపన్నంగా సంపూర్ణంగా పరిసారూపంలో ఈ భూమి నుంచి దూరంగా మన ఇంటికి వెళ్ళాలి. అదే జరగబోయే పాత్ర. అందుకొరకు ఎన్ని జన్మల పుణ్యఫలమో మనకు ఈ జన్మలో మనకు ఈ భాగ్యము ఆ ఈశ్వరుని ద్వారా లభించింది. ఆయన మనకు తల్లి, తండ్రి, టీచరు, సద్గురు సర్వ సంబంధాలతో పాలన చేసి తన జతలో మనల్ని ఇంటికి తీసుకెళ్ళేందుకే మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నాడు. ఈ శరీరాలు ఎప్పుడైనా వదలచ్చు. ఇది శాశ్వతమైన శరీరం కాదు, టెంపరవరీ. ఏమ్మా ఏందొచ్చు అంటే ఈ భూమిపైన మనం ఎందుకు వచ్చాము, ఏం పాత్ర చేస్తున్నాము, ఏం పాత్ర చేసేందుకు వచ్చాము? మనకు స్పెషల్ పాత్ర. ఏ పాత్ర? అవతరించిన ఆత్మలుగా ఈ భూమిపైన ఆధారమూర్తులుగా. మనకు ఇంకా ఏముంది పాత్ర? ఏం పాత్ర ఉంది చెప్పాలి నువ్వు ఇప్పుడు. కాబట్టి మనము ఈరోజు ఏంది? యుగ ఆది. ఈ 5000 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే యుగ ఆది అనేది వస్తుంది. అంటే ఉగాది అనేది సంవత్సరం వస్తుంది. అది 60 సంవత్సరం కావచ్చు, తెలుగు సంవత్సరం కావచ్చు, ఇంకా కర్ణాటకలో కర్ణ సంవత్సరం కావచ్చు. అవన్నీ సంవత్సరం యోగాలకు ఉంటాయి. అవి మనకు అవసరం లేదు. మనకుండేది ఒక్కటే ఒక్కటి, ఏక్ బాబా, ఒకే బాబా. బాబా స్థాపించిన వానికి దూరంగా ఉన్న వాణి ప్రస్థం. అంటే మన ఆశ్రమం పేరేంది? వాణికి దూరంగా, శబ్దానికి దూరంగా, మన మాటలు వినపడనంత దూరంగా. ఇది అవతరించిన ఆత్మల కోసం ఆధారం చేసుకొని మనకు సేవ చేసేందుకు స్వయం భగవంతుడే దిగి వచ్చాడు. ఆ భగవంతుని లీలా మహత్యము ఎలా ఉంటుందో చూడండి.
ఎలా ఉంటుంది? ఒక వృద్ధుడు, ఇద్దరు పిల్లలు, ఇది పవిత్రమైన కన్యలు, పవిత్రమైన మాత, పవిత్రమైన తమ్ముడు, వీళ్ళతో ఈ విశ్వ కళ్యాణం చేస్తున్నాడంటే ఆ ఈశ్వరునికి ఎంత అభిమానం ఉంది, ఎంత ప్రేమ ఉంది. ఈ ముగ్గురు నలుగురితోనే ఇంత ఆశ్రమాన్ని నడిపిస్తూ సంపన్నంగా సంపూర్ణంగా తయారు చేస్తున్నాడంటే ఎన్ని మాటలు చెప్పాలి, ఎన్ని మాటల ద్వారా కృతజ్ఞత చెప్పాలి. ఆ ఈశ్వరునికి ఎంత కృతజ్ఞత చెప్పినా అది తీర్చుకుంటామా? తీర్చుకోలేం. ఎందుకు? చీమకి ఎంత విలువ ఇచ్చారో ఆ చీమ చాలా చిన్నది, ఆయన ఆజ్ఞ లేకుండా అది కుట్టదంటారు. మరి ఆ చిన్న చీమకు ఆయన ఆజ్ఞ ఇచ్చి కుట్టమంటాడా? ఎవరికి కుట్టమంటాడు? ఎవరిని బాధ పెడుతున్నాడు? కాబట్టి ఎన్నో జన్మల పుణ్యఫలం మనకు లభించింది. ఆ పుణ్యఫలం మనకు ఎలా లభించింది? ఎన్నో జన్మల పుణ్యఫలం ఏమి ఎగుతుంటే అయిపోతుంది. జన్మ మనకు అవతరిత జన్మ, అనేక జన్మల అంతిమ సమయము. భగవంతుడు ఈ భూమిపైన అవతరించి బ్రహ్మకుమారి కుమారులకు ఈ భూమిని స్వాధీనం చేసి వారి ద్వారా ఈ సృష్టిని పరివర్తన చేయుటకు అవతరించిన అవతారమూర్తి శివపరమాత్ముడు ఎక్కడ అవతరించాడు? ఎక్కడ భూమి? ఎక్కడ ఆత్మలు? కోటికొక్కరు నూటికొక్కరు అన్నట్టు ఎతుకులాడుకుంటూ వస్తే వానప్రస్థాశ్రమం ఎక్కడుందంటే అదే పొమ్మని చెప్తారు. వానప్రస్థం అంటే కూడా ఈనాటి వరకు ఇక్కడున్న వాళ్ళకు ఆ స్వల్లింగ్ అర్థం కాదు. వానప్రస్థం, వాణికి శబ్దానికి దూరంగా ఊరి బయట ఒక వృద్ధాశ్రమం. అంటే వృద్ధాశ్రమం అంటే ఇక్కడ అందరూ వృద్ధులే. ఎందుకు? అందరూ శరీరం వదిలే సమయం ఇది. ఈ భూమిపైన అందరూ శరీరం వదిలేది శబ్దానికి దూరంగా మన ఇల్లైన పరమధామం, పరంధామం, పరమాత్ముని ఇల్లు, అక్కడికి చేరుకునే సమయం. ఇటువంటి సమయంలో ఇంత ప్రశాంతమైన వాణికి దూరంగా ఈ వటవృక్షాల మధ్యలో మనము ఎంత ప్రశాంతంగా ఉన్నాం. మనకి ఈ ప్రశాంతత కారణం ఏమిటి? సంకల్పశక్తి. మన సంకల్పశక్తి ఎంత శక్తి బలమైందంటే ఈ విశ్వంలోని ఆత్మలంతా మా సోదరాత్మలే. అందరూ శాంతి, సుఖము, ఆనందము, ఆరోగ్యము అనుభవిస్తూ అందరికీ శాంతి, సుఖము, ఆనందము, ఆరోగ్యాన్ని ఫోకస్ చేస్తూ ఇక్కడున్న వారందరూ కూడా సంతోషంగా, హాయిగా, ఆనందంగా ఈ కాలాన్ని వృధా చేసుకోకుండా ఈ వానప్రస్థాన్ని ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి వీరంతా కూడా ఎక్కడో ఊరి బయట ఎక్కడో లేరు. ఇక్కడ ఊరి మధ్యలో వాణికి దూరంగా, శబ్దానికి దూరంగా, శబ్దం లేని ఇంటికి పోయేందుకు ఇక్కడ వారి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మనం ఇంటికి పోదామా? ఇంకా కొంతకాలం ఏమైనా ఉందామా? ఆలోచించుకోండి. ఎందుకు? ఎక్కడ పోయినా ప్రశాంతత లేదు. ఎంత బంగాళా కట్టుకున్నా, ఎంత ఏసీ పెట్టుకున్నా స్వచ్ఛత లేదు. అంతా ఎక్కడ పోయినా కల్మషమే. ఎక్కడ చూసినా మురికే, ఎక్కడ చూసినా వ్యర్థమే. ఆ వ్యర్థ మాటల్ని వింటూ వ్యర్థాన్ని తీసుకొని వ్యర్థాన్ని అందరికి సలు ఇస్తున్నారు. అంటే మురికి నీళ్ళు ఎలా పోతుంటాయో వాగుల మడితే అలాగా మనకు కూడా ఈ మురికి ప్రపంచంలో ఆ శబ్దంలో కూడా వ్యస్తంగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఆ రకంగా మాట్లాడుకుంటున్నారంటే ఏమి పని లేదు.
పని లేకపోతే ఏం పెట్టుకున్నారు, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లని వ్యర్థాన్ని ఫోకస్ చేసుకునే పని పెట్టుకున్నారు. ఆ వ్యర్థాన్ని ఫోకస్ చేసుకుంటూ మీరు ఏమైపోతున్నారు? తనువు, మనసు, ధనము, మనస వాచ కర్మణ అన్నీ పాడు చేసుకుంటున్నారు. ఏ ఒక్కటి కూడా పరిశుద్ధంగా లేదు. ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? వాటి ద్వారా కేవలం మీకు ఆహారం లభిస్తుందా? లభించదు కదా. మరి అలాంటప్పుడు ఎక్కడెక్కడో తిరుగుతూ వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు అన్నీ జమ చేసుకొని అవన్నీ తీసుకొని మన ఇంటి పక్కన వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మనసును పాడు చేసుకోవడం ఎందుకు? ఏమన్నా మనకు అవసరమా? అవసరమైన వస్తువు ఇంట్లోకి తెచ్చుకోండి. అవసరం లేని వస్తువు వాటిని తగలకూడదు, సంకల్పం కూడా చేయకూడదు. ఎందుకు? దానివల్ల నష్టం తప్ప లాభం లేదు. ఇతర విషయాలు మాట్లాడుకుంటే దానివల్ల లాభమా నష్టమా? మన ఇంటిలోని విషయాలు కూడా మనము బయట కూర్చొని మాట్లాడకూడదు. ఎందుకు? మన విషయాలు మాత్రం ఎవరిని ఎందుకు వినాలా? ఎంత విలువైన మాటలు మన దగ్గర ఉన్నాయి. మన ఆత్మ ఎంత శ్రేష్టమైన ఆత్మ, దాన్ని ఆలోచిస్తున్నారా? ఎక్కడెక్కడో ఆరోగ్యం కొరకు ఆయాకులో ఈ ఆకులో తెచ్చుకొని తింటున్నారు. మొదట నీ మనస్సును సంకల్పాల నుంచి కంట్రోల్ చేసుకో. వ్యర్థ సంకల్పాలు చేయకు. వ్యర్థాన్ని ఎవరికి ఇవ్వకు. వ్యర్థాన్ని నువ్వు తీసుకోకు. దాన్ని తీసుకొచ్చుకొని మళ్ళీ నీ ఇంట్లో వేసుకోకు. ఎందుకు మీకు అవసరం? నీకు కావాల్సింది ఈశ్వరుని ఆజ్ఞ అనుసరించి ఈశ్వరుని సలంపులో నువ్వు పరివర్తనగా సోదరాత్మలంతా బాగుండాలని కోరుకో. ఈ విశ్వ కళ్యాణం కోసం నేను నా చేతనైనంత సేవ చేస్తా అని ఒక తండ్రికి ఆజ్ఞ ఇవ్వండి. ఏం చేస్తారని అడుగుతాడు ఆయన. నేను వ్యర్థం మాట్లాడను, వ్యర్థాన్ని చూడను. నా దృష్టి అవసరం లేకపోతే కళ్ళు మూసుకుంటా కానీ కళ్ళు తెరిచి ప్రపంచానంతా చూడను. ఈ ప్రపంచం పూర్తిగా చెడిపోయింది. చెడిపోయిన ప్రపంచంలో ఏం చూస్తాం? అన్నీ చెడే కనపడతాయి. ఆ చెడును మనం తీసుకొని ఏం చేస్తాం? ఆ పక్కన ఉండే వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు తీసుకొని ఇంకోరికి ఇస్తారు. కాబట్టి అంత భ్రష్టు పట్టించేసినాం. మన ఇల్లు భ్రష్టు పట్టడం కాదు, ఈ ప్రపంచాన్నే భ్రష్టు పట్టించినాం. ఈ ప్రపంచం అంతా చెడిపోయింది. అందరూ ఒకరిని ఒకరు మాట్లాడుకునేవాళ్ళు, ఒకరిని ఒకరు తిట్టుకునేవాళ్ళు తప్ప ఒకరిని ఒకరు ప్రేమించి అందరూ బాగుండాలి. వీళ్ళంతా నా సోదరాత్మలే, మేమంతా ఒక తండ్రి పిల్లలమే అనే వాక్కు ఎవరి నోట వస్తుందో ఆ రోజు శుభ సంకల్పం వస్తుంది. అంతవరకు వ్యర్థాన్ని ఫోకస్ చేసుకుంటున్నారు, వ్యర్థంతోనే మాట్లాడుతున్నారు, వ్యర్థమే తింటున్నారు, వ్యర్థమే తాగుతున్నారు. ఇంతకంటే పాపం ఏముంది? ఎందుకు ఈ పాపాలు చేస్తున్నారు? మంత పరిశుద్ధంగా మనం మాట్లాడలేమా? మనకేమైనా భాష రాదా? ఏ భాష మంది? తెలుగు తల్లికి వందనాలని ఎన్ని మాట చెప్తారు? ఆ తెలుగు తల్లి ఎక్కడి నుంచి ఇచ్చింది? కాబట్టి ఒక్కొక్క జ్ఞాన రత్నాన్ని ప్రతి ఒక్క సోదరులు అంటే మా కుటుంబ సభ్యులే అందరూ పరివర్తన కావాలి, అందరినీ పరివర్తన చేయాలి. అందరూ ఒకే కుటుంబంగా సోదరాత్మలుగా ఈ భూమిని పరిశుద్ధంగా ఉంచుదాం, పరిశుద్ధంగా తయారు చేస్తాం. ఇప్పుడు లేకుంటే మరెప్పుడు లేదు. ఎందుకు? ఇది కలియుగానికి అంతిమ సమయం, రాబోయే స్వర్గానికి ఆది సమయం, పురుషోత్తమ సంగమయం. పరమ పురుషుడైన తండ్రి ఈ భూమిపైన అవతరించి పురుషోత్తములుగా తయారు చేయటం. కానీ పురుషోత్తములు అంటే ఎవరు? దేవతలుగా తయారు చేయటకు ఈ భూమిపైన భారతదేశంలోనే అవతరించాడు. అటువంటి మహానుభావుడు ఈశ్వరుడు మనకు తల్లిగా, తండ్రిగా, టీచర్గా, సద్గురువుగా, ముక్తి జీవన్ముక్తి దాతగా మనల్ని చూసుకుంటున్నాడు. ఎలా చూసుకుంటున్నాడు? కంటికి రెప్పలేగా కాపాడుకుంటున్నాడు. అంత గొప్ప తండ్రి మనకు తండ్రిగా మనం గుర్తించామా? సోదరునిగా చూస్తున్నామా?
ఏం చేస్తున్నాం మనం? ఇద్దరు కనపడితే వ్యర్థం మాట్లాడుకోవడమే. ఆ ఇద్దరి నోటి నుంచి ఒక్కటైనా మంచి వాక్ వస్తుందా? రాదు. ఎందుకు? వ్యర్థంలో పుట్టాం, వ్యర్థంలోనే శరీరాలు వదులుతున్నారు. అందువలన అంతా వ్యర్థమైపోయింది. ఎందుకు వ్యర్థమైపోతుంది? పుట్టింది ఈ భూమిపైనే, పెరిగింది ఈ భూమిపైనే, శరీరం వదిలేది ఈ భూమిపైనే. మరి ఎందుకు మంచిగా లేదు? మంచి మాట ఒక్కటైనా నోటి నుండి వస్తూ ఉందా? మన భారతదేశం పుణ్యభూమి, భగవంతుడు అవతరించిన భూమి, భగవంతుని ప్రసాదంగా మనం స్వీకరించే ఆహారం ఎవరు స్వీకరిస్తున్నారు? ఇది తింటే బాగుంటుంది, అది తింటే బాగుంటుంది, దాంట్లో ఇది కలిపితే బాగుంటుంది, దాంట్లో అది కలిపితే బాగుంటుంది. ఇట్లా తిండి కోరికలు సమాప్తం కాలేదు. ఎప్పుడు సమాప్తమైతే? ఈ శరీరాలు పోయిన తర్వాతనా? శరీరాలు పోయినాక నీకు మళ్ళా ఇదే శరీరం లభించదు. మళ్ళీ ఇంకోసారి నేను చేసిన కర్మ లెక్కాచార ప్రకారం ఇంకో శరీరాన్ని తీసుకుంటావు. అప్పుడు ఈ శరీరం చేసిన కర్మలని చిత్తాగా చెత్తబుట్టలు పడేస్తారు. ఆ చెత్తబుట్టలు ఉన్నట్టు ఎప్పుడు వచ్చాయి నీకు? మళ్ళా అనేక జన్మల తర్వాత మళ్ళీ నీకు అంతిమ జన్మ వస్తుంది. కాబట్టి ఒక్కొక్క జ్ఞాన రత్నాన్ని మీరు స్వీకరించి సంపూర్ణ సహయోగులుగా, సహజయోగ్యులుగా అవ్వాలని ఈశ్వరీయ ఆదేశం. మీరందరూ బాగుండాలి. అందరి బుద్ధి ఒకటే కావాలి. అందరూ ఈశ్వరీయ సంతానం కావాలి. అప్పుడే మన రాజ్యము, మన రామరాజ్యము, మన తండ్రి రాజ్యము రాబోతూ ఉంది. మన తండ్రి రాజ్యం ఎలా ఉంటుంది? వేషాలు మార్చుకునేట్టుండదు. మనము అన్నీ సంపూర్ణంగా తయారు చేసుకునే సమయం ఇది. ఇప్పుడు లేకుంటే మరి ఎప్పుడు లేదు. ఎన్ని జన్మల పుణ్యఫలమో మనకు వాణికి దూరంగా వానప్రస్థీలుగా ఏం చేశాడు? స్థిమితం చేశాడు. చింతలేని చక్రవర్తులు చేశాడు. చింతలేని చక్రవర్తులు ఎవరయ్యా? వాణికి దూరంగా, శబ్దానికి దూరంగా నిర్వాణధామంలో నివసిస్తూ ఆహార నియమాలు పాటిస్తూ ఎన్ని జన్మల కొరకో భాగ్యాన్ని జమ చేసుకుంటున్నారు. ఇటువంటి భాగ్యము మళ్ళా రాదు. ఇది ఎన్ని జన్మల పుణ్యమో లభించింది. ఇప్పుడు సంపన్నం కాకపోతే తర్వాత ఎప్పుడైతాము? తర్వాత అయ్యేదానికి ఛాన్సే లేదు. కాబట్టి సోదరాత్మలు రండి, అందరూ రండి, దయచేయండి. మన ఆశ్రమం అందరికీ ఆహ్వానం. వాణికి దూరంగా తీసుకుపోయే వాణిప్రస్థాశ్రమం. వానప్రస్థాశ్రమంలో అందరికీ అవకాశం ఉంది. ఎవరికి దూరం చేసుకోకూడదు. ఎవరిని మనం దూరం కాం. ఎందుకంటే అందరికీ ఆధారమూర్తులు ఆశ్రమవాసులు. ఆశ్రమం అంటేనే ఆశ్రయం ఇచ్చేది. ఆశ్రయం ఇచ్చే స్థలంలో ఆశ్రయం తీసుకోకపోతే ఏం చేసుకుంటారు? అనాథలుగా అయిపోతారు. అనాథలుగా కావాలన్నా మనం సనాథలుగా ఉండాలన్నా ఆలోచించండి. మనము అనాథలం కాదు, సనాథలం. అంటే సనాథలం అంటే ఎవరు? ఈశ్వరుని సంతానం. ఈశ్వరుని సంతానంగానే మనం జీవించాలి, ఈశ్వరుని సంతానంగానే మరణించాలి. అప్పుడే మనకు వాణికి దూరంగా, వానప్రశీలంగా, శబ్దం లేని మన ఇంటికి చేరుకుంటాం. అప్పుడే సంపూర్ణంగా అయినట్టు. లేకపోతే అనాథాశ్రమంలో ఉన్నట్టు. ఇప్పుడు మనం అనాథాశ్రమంలో లేము, వాణికి దూరంగా ఉన్నాం. కాబట్టి సోదరాత్మలు ఆలోచించే సమయం కూడా లేదు. ఒకే మాట, నా బాబా నా కోసం వచ్చాడు, నన్ను తన జతలో తీసుకెళ్తున్నాడు, నాకే చింత లేదు. చింతలేని చక్రవర్తి ఎవరయ్యా అంటే నేను అని మొదట నీ ఏలు నీకు చూపాల. అప్పుడే చింతలేని మహానాత్మలుగా, పుణ్యాత్మలుగా, దేవాత్మలుగా, అవతరించిన ఆత్మలుగా మనమే ఉంటాం. ఇప్పుడు లేకుంటే మరెప్పుడు లేదు. ఓం శాంతి.